హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. ఇక్కడే చాలామంది మొదట్లో అనమాట, సో ఆస్పిరెంట్స్ మొదట్లో చేసే మిస్టేక్స్ ఏమున్నాయి చెప్తాను. చాలామంది మిస్టేక్స్ చేసి మళ్ళీ వాటిని కరెక్ట్ చేసుకునేదానికి చేసుకుంటూ టైం అనేది చాలా వృధా చేసుకుంటారు. సమయం అనేది అసలు వృధా చేసుకోకండి. మనీ వేస్ట్ అయినా పర్లేదు కానీ మళ్ళీ సంపాదించుకోవచ్చు. టైం పోయిందంటే మాత్రం మెయిన్స్కి మళ్ళీ రాకపోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎటువంటి మిస్టేక్స్ అనేవి మేజర్గా చేస్తారు స్టార్టింగ్ అవన్నీ కూడా చెప్తాను చూడండి. సో కామన్గా ఇప్పుడు మీకు ప్రిలిమినరీ క్యూ వచ్చింది కదా, అందరికి కూడా ప్రిలిమినరీ క్యూ వచ్చింది. ఫస్ట్ మీరు చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే అందరూ కూడా మార్క్స్ చెక్ చేసుకోండి. సో మార్క్స్ అనేది మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు మార్క్స్ అనేది చెక్ చేసుకోకుంటే ఒక ప్రెజర్ ఉంటుంది. ఎప్పుడో రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఎప్పుడు వచ్చింది కీ? సో 12th రోజున కీ వచ్చింది. సో 12th జూన్ రోజున కీ వస్తే సో చాలామంది చూసుకోరు. సో వాళ్ళు ఎప్పుడో రిజల్ట్స్ 10th జూలై అలా ఇచ్చారనుకోండి రిజల్ట్స్. సో 10th జూలై ఇస్తే ఎంత డేస్ ఉంది, ఈ డేస్ అంతా కూడా కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. సైకాలజికల్గా మిమ్మల్ని పద్ధతి చేస్తూ ఉంటుంది. గ్రూప్ 2 కూడా చదువుకోలేరు సరిగా. గ్రూప్ 2 ఎగ్జామ్ చదువుకుందామని కూడా చదువుకోలేరు. సో కాబట్టి ఖచ్చితంగా కీ చెక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా మీకు ఒక విషయమై తెలుస్తుంది అనమాట. సో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి దాన్ని బట్టి మనము గ్రూప్ 1 అవుతుందా లేదా, నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసుకోండి. ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ ఏంటో మీరు ముందుకెళ్ళాలి. సో మీరు ఆస్పిరెంట్స్, రేపు బ్యూరోక్రాట్ అవుతున్నారు, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ అవుతున్నారు. మంచి డెసిషన్స్ మీరు తీసుకోవాలి. అటువంటి స్ట్రాంగ్ మైండ్ సెట్ మీలో ఉండాలి. కాబట్టి చాలామంది ప్రిలిమ్స్కి చూసుకోవట్లేదు, ఆ భయం వేస్తుంది, భయం అవుతుంది అని చెప్పేసి. సో అవన్నీ వదిలేసి ఇమీడియట్గా మీరు కీ అయితే చూసుకోండి. ఈ మిస్టేక్స్ ఎవరు చేయొద్దు. ఈ కీ చూసుకున్న తర్వాత మీకు ఎలాంటి మిస్టేక్స్ అనిపించినా, సో కీలో ఎలాంటి మిస్టేక్స్ అనిపించినా నిర్మోహమాటంగా మీరైతే టీజీపీఎస్సీకి కంప్లైంట్ చేయండి, అబ్జెక్ట్ చేయండి. సో అబ్జెక్షన్స్ ఏమున్నాయి ఖచ్చితంగా పెట్టండి. ఒకవేళ మీరు పెట్టింది కరెక్ట్ తప్పైంది అనుకోండి, రేపు బెనిఫిట్ అవుతారు, చాలామంది బెనిఫిట్ అవుతారు మీ వల్ల. సో కాబట్టి ఏదైనా తప్పు ఉంటే ఖచ్చితంగా అక్కడైతే మెన్షన్ చేయండి. ఈ మిస్టేక్స్ మాత్రం ఎవరో చేయొద్దు. ఎప్పుడైనా సరే మనల్ని ఫిజికల్గా కంటే ఎమోషనల్గా కంటే కూడా మెంటల్గా ఈ టార్చర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇట్లాంటి కీ చూసుకోకపోవడం వల్ల, మార్క్స్ సరిగా రాకపోవడం వల్ల ఒక టెన్షన్ అనేది మీలో క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇంకొంతమంది ఏంటంటే 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. సో అందులో ఓన్లీ వాళ్ళు 120 క్వశ్చన్స్ మాత్రం టిక్ చేసుకున్నారు. ఒక 30 క్వశ్చన్స్ ఏంటని తెలియట్లేదు అనమాట. 30 క్వశ్చన్స్ అసలు ఏంటని తెలియట్లేదు. సో అందులో కరెక్ట్ ఏంటి, ఓఎంఆర్ షీట్ వచ్చేదాకా మేము ఉంటామంటే ఓఎంఆర్ షీట్ ఈసారి లేట్ అవుతుంది. సో ఓఎంఆర్ షీట్స్ 20th జూన్ అలా వచ్చే టైం అయితే ఉందన్నమాట. 20 అలా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపు మీకు చాలా టైం ఉంది. ఇది టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇది ఒక థింగు. సో నెక్స్ట్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రిజల్ట్ వరకు వెయిట్ చేయడం. సో దయచేసి ఎవరు కూడా రిజల్ట్ వరకు వెయిట్ చేయొద్దు. సో రిజల్ట్ వరకు వెయిట్ చేశారంటే మీకు టైం చాలా టూ మచ్ వేస్ట్ అయిపోతుంది అనమాట. ఈ వెయిటింగ్ అనేది అసలు పెట్టుకోవద్దు. మీరు ఏం చేస్తారంటే ఇవాళ నుంచి స్టార్ట్ చేయాలి. నేను ఏం చెప్పాను, టెలిగ్రామ్ ఛానల్ కూడా పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 3 days ఖచ్చితంగా చిల్ అవ్వండి. ఎగ్జామ్ రాశారు, ఇన్ని రోజులు కష్టపడ్డారు కదా ప్రిలిమ్స్కి, ఒక 3 రోజులు రెస్ట్ తీసుకోండి. ఊరికి వెళ్ళండి, హైదరాబాద్లో ఉన్న ఊరికి వెళ్ళండి, ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. ఒక 3 to 4 days తీసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి రిజల్ట్ మీకు అటు ఇటుగా ఉన్నా సరే, సో 50-50 ఛాన్సెస్లో ఉంది. సో నా ఎగ్జామ్ అవుతుందో లేదో 50-50 ఛాన్సెస్ ఉంది, అయినా కూడా స్టార్ట్ చేయండి. మీకు గ్రూప్ 2కి సంబంధించి అనమాట. అంటే ఇప్పుడు గ్రూప్ 2కి, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించిన కంబైన్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు టీఎస్ మూవ్మెంట్ ఉంది, స్టేట్ మూవ్మెంట్ ఉంది, టీఎస్ హిస్టరీ అండ్ కల్చర్ ఉంది, సో ఇండియన్ జాగ్రఫీ ఉంది, ఇట్లాంటి అనమాట, పాలిటీ ఉంది. ఇట్లాంటి సబ్జెక్ట్ చదువుకుంటూ వెళ్ళండి. ఒకవేళ గ్రూప్ 1 అవ్వలేదనుకోండి, గ్రూప్ 2కి బెనిఫిట్ అవుతుంది. సో ఒకవేళ గ్రూప్ 1 కూడా అయిపోయిందంటే 2 ఎగ్జామ్లు మీకు సక్సెస్ అవుతాయి కదా, ఇట్లా అనమాట. కాబట్టి నేను చెప్పేది అంటే టైం అనేది ఇక్కడ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయొద్దు. ఎవరైతే రిజల్ట్ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో చాలా ముందుంటారు. ఎంతగా అంటే వాళ్ళు మోర్ దెన్ 60% ఆఫ్ ది స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. మిగతా వాళ్ళకంటే కూడా 60% ఎక్కువగా, 160% ఎక్కువ స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. చాలా టైం యూటిలైజ్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే రిజల్ట్స్ తర్వాత హరి అయిపోతారు. సరిగా పర్ఫెక్ట్ సోర్సెస్ తీసుకోరు. హడావిల్ ఫ్రెండ్స్ చెప్పిన బుక్స్, అవి చెప్పిన బుక్స్ ఎలాంటిలా తీసుకుంటూ ఉంటారు. సో ఒక ఫ్రెండ్ మంచిగా బుక్స్ చెప్తాడు, ఒక అతను మంచిగా చెప్తాడు, అవి చదువుతారు కొన్ని రోజులు. సో ఇంకో ఫ్రెండ్ వచ్చి ఈ బుక్స్ బాగున్నాయని చెప్తారు, అవి చదువుతారు. ఇట్లా స్ట్రాటజీ వెళ్తే మెయిన్స్ యొక్క టైం మొత్తం కూడా బర్బాద్ అయిపోతుంది. సో కాబట్టి టైం చాలా క్రూషియల్. మెయిన్స్ రిజల్ట్స్ డిసైడ్ చేసేదే టైం అనమాట. ఇది ఒక థింగ్. కాబట్టి రిజల్ట్ వరకు ఎవరు వెయిట్ చేయొద్దు, ఇమీడియట్గా స్టెప్ అనేది తీసుకోండి. తర్వాత మరొక థింగ్ ఏంటంటే సోర్సెస్ అనమాట. చాలామంది మిస్టేక్ చేసే సోర్సెస్. సో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ చూడండి, లక్ష్మీకాంత్ బుక్ అనేది మెయిన్స్కి చాలామంది చదవరు. సో మెయిన్స్కి చాలామంది చదవరు, ఎందుకంటే అది ప్రిలిమినరీ కోసం బుక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ప్రిలిమ్స్కి, కానీ మెయిన్స్కి చాలా వరకు చదవరు అనమాట. అట్లా కొన్ని బుక్స్ ఉంటాయన్నమాట. మీరు ప్రైవేట్ ఆథర్ బుక్స్, కొన్ని ఫ్యాక్ట్స్ రాసిన బుక్స్ ఏమి కూడా మెయిన్స్కి వర్కౌట్ అవ్వవు. ప్రతి ఒక్కరు కూడా టఫ్గా ఉన్నప్పటికీ కూడా బుక్స్ అనేది చదవాలి. తెలుగు అకాడమీ బుక్, బేసిక్ బుక్స్ తెలుగు అకాడమీ, ప్రతి ఒక్కరు తెలుగు అకాడమీ చదవాలి. సో నేను ప్రైవేట్ ఆథర్ బుక్స్ చదువుతానంటే కాదు. మెయిన్స్కి మీకు టెర్మినాలజీ తెలియాలి, సెంటెన్స్ ఫార్మేషన్ తెలియాలి. అది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. కాబట్టి సోర్సెస్ విషయంలో చాలామంది తప్పు చేస్తారు. ఈ రిజల్ట్ మొత్తం, సో మెయిన్స్ చాలామంది క్లియర్ అవ్వడం మెయిన్ ఈ సోర్సెస్ అనమాట. ఇక్కడ ఈ మెయిన్స్ చాలా మందికి ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది ఆస్పిరెంట్ ఫిల్టర్ అయ్యేది ఇక్కడే అనమాట. సోర్సెస్ సరిగా లేక, ఈ సోర్స్ అనేది సరిగా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రాసే ఆన్సర్కి మంచి మార్క్స్ అనేవి పడవన్నమాట. మార్క్స్ పడవు, ఎగ్జామ్ ఇంప్రెస్ అవ్వడం మార్క్స్తో. సో రిమైనింగ్ వాళ్ళు మంచిగా సోర్స్ అనేది గ్యాదర్ చేసుకుంటారు. సో ఇట్లా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకానమీ చదివారు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి.
సో ఎకానమీలో ఇక్కడ ఏమడిగారు, అన్ఎంప్లాయ్మెంట్ గురించి అడిగారు. సో అన్ఎంప్లాయ్మెంట్ గురించి భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమున్నాయి ఇట్లా అడిగారు క్వశ్చన్. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్కి మీరు స్టాటికే కాదు, స్టాటిక్ పార్ట్ కాకుండా దీనికి సంబంధించి నీతి ఆయోగ్ ఎటువంటి రిపోర్ట్స్ ఇచ్చింది, నీతి ఆయోగే కాదు ఏదైనా సరే, నెక్స్ట్ మనకి వరల్డ్ బ్యాంక్ సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ ఎటువంటి రిపోర్ట్స్ ఇచ్చారు, భారతదేశంలో నిరుద్యోగిత ఏ విధంగా ఉంది, నిరుద్యోగం ఏ విధంగా ఉంది, ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఎంత పర్సెంటేజ్ తగ్గింది, ఈ రిపోర్ట్స్ అన్ని క్లారిటీగా మెన్షన్ చేయాలి. మీరు భారతదేశంలో ఇంత పర్సెంటేజ్ నిరుద్యోగం తగ్గింది అంటే యు ఆర్ నాట్ ఎకనమిస్ట్, యు ఆర్ ఆస్పిరెంట్, అలా చూస్తాడు ఎవరు, ఎగ్జామినర్. అక్కడ ఖచ్చితంగా మీరు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలి, ఖచ్చితంగా ఒక ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఈ ఎవిడెన్స్ ఈ రిపోర్ట్స్ అనమాట. అప్పుడు మీరు ఏం చెప్తారు, అకార్డింగ్ టు ది నీతి ఆయోగ్ 2024 రిపోర్ట్ అని పెడతారు, అంటే 2024 నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం అని పెడతారు. అప్పుడు ఏమవుతుంది, మీరు ఒక ఎవిడెన్స్ ఇచ్చారనమాట. ఎవిడెన్స్ ఇవ్వడం వల్ల అతను నమ్ముతాడు ఎగ్జామినర్. సో ఇతను ఎవిడెన్స్ ఇచ్చాడని చెప్పేసి అతను కూడా చదువుంటారు కదా, అందరికి తెలుసుంటుంది కాబట్టి మీకు మార్క్స్ అనేవి మంచిగా పడతాయి అనమాట. ఇటువంటి సోర్సెస్, ఈ సోర్సెస్ అనేవి మనం కూడా ప్రొవైడ్ చేస్తాము. సో మన సోర్సెస్ మనం ఓన్ కాదు, నేను కొన్ని సోర్సెస్ అని సజెస్ట్ చేస్తాను అనమాట. ఈ సోర్సెస్ నేను ఎవరికి సజెస్ట్ చేస్తానంటే మిషన్ కోహినూర్ అని చెప్పేసి మనం ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం. సో మిషన్ కోహినూర్ అని చెప్పేసి మెయిన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓన్లీ 50 సీట్స్ మాత్రమే ఉంటాయి అనమాట. ఫస్ట్ 2-3 డేస్లోనే ఫిల్ అయిపోతాయి ఇవి. ఇందులో టెస్ట్ సిరీస్ అయితే ఉండదు, ఓన్లీ మెంటర్షిప్ ప్రోగ్రామ్, కంప్లీట్గా మెంటర్షిప్ ప్రోగ్రామే ఉంటుంది. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో నేను మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాను, మీకు ఎస్ఎస్ ప్రొవైడ్ చేస్తాను, 10 ఎస్ఎస్ ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ మెంటర్షిప్ జాయిన్ అయిన ఫస్ట్ జూమ్ సెషన్లోనే మీకు నేను కొన్ని సోర్సెస్ ఇస్తాను అనమాట. ఈ సోర్సెస్ ఓన్లీ 5% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ కూడా తెలుస్తుంది అనమాట. అటువంటి సోర్సెస్ అనేది నేను మీకు చెప్తాను. ఆ సోర్సెస్ తీసుకొని ఫస్ట్ నుంచి కానీ మీరు ప్రిపేర్ అంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. మీకు మెయిన్స్లో మంచి రిజల్ట్స్ వచ్చేదానికి ఆస్కారం అయితే ఉందన్నమాట. ఇవన్నీ కూడా మన మిషన్ కోహినూర్లో ఉంటాయి. ఇదంతా కూడా మనము జూన్ 20 అనమాట, జూన్ 20వ తేదీన అయితే లాంచ్ చేస్తున్నాము. కాబట్టి మీ మెయిన్స్ రిజల్ట్ అనేది మోర్ దాన్ 60% అనేది ఒక్క సోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అతిపెద్ద మిస్టేక్ నా అంచనా ప్రకారం నేను చెప్తున్నాను. సో మీరు ఎప్పుడైనా సరే ఒక మెంటర్షిప్ జాయిన్ అవుతారు కదా, సో మెంటర్షిప్ ఎక్కడ జాయిన్ అవుతారో అక్కడ టెస్ట్ సిరీస్ జాయిన్ అయిపోవడం మంచిది. సో టెస్ట్ సిరీస్ అక్కడ జాయిన్ అవ్వద్దు. సో నేనేం చెప్తానంటే మెంటర్షిప్ ఒక ప్లేస్లో తీసుకోండి, టెస్ట్ సిరీస్ ఒక ప్లేస్లో తీసుకోండి. ఓన్లీ మెయిన్స్కి మెంటర్షిప్ వితౌట్ టెస్ట్ సిరీస్ ఉంటే మీరు ప్రిఫర్ చేయొచ్చు, లేదు మేము ఒకే ప్లేస్లో తీసుకుంటామని తీసుకోవచ్చు. నేనైతే ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తాను. సో టెస్ట్ సిరీస్ ఒక ప్రాంతంలో, మెంటర్షిప్ ఒక ప్రాంతంలో. ఎందుకు ఇలా అంటే నేను చెప్తాను చూడండి. సో మీరు ఒకవేళ మెంటర్షిప్ ఇవి ఒక ప్లేస్లో తీసుకున్నారంటే, సో ఫర్ ఏనే ఒక వ్యక్తి దగ్గర మీరు మెంటర్షిప్ తీసుకున్నారు, సో ఏనే వ్యక్తి మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్లాప్ అవుతుంది అనమాట. అతను చెప్పినట్టు ఆయన మీకు ఇచ్చినటువంటి మెంటర్షిప్నే క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది కదా, క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రేపు మీకు ఎగ్జామ్లో అవే క్వశ్చన్స్ కూడా ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. సో దానివల్ల ఏమవుతుంది, మీరు ఆయన ఇచ్చినటువంటి కంప్లీట్గా అవే చదువుతారు, అక్కడ ఆ టెస్ట్ రాస్తారు, మీకు మంచి మార్క్స్ వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మీరు మార్క్స్ బాగా వస్తున్నాయని చెప్పేసి మీరు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అటువంటివి ఉంటాయన్నమాట. అదే మీరు సో ఏనే పర్సన్ దగ్గర మెంటర్షిప్ తీసుకున్నారు, సో బి అనే పర్సన్ దగ్గర మీరు టెస్ట్ సిరీస్ రాశారు. ఇప్పుడు ఏమవుతుంది, మీ యొక్క ఎబిలిటీ తెలుస్తుంది. బి అనే ఆయన మీకు ఇచ్చే క్వశ్చన్ యొక్క ఎబిలిటీని మీరు ఎలా బీట్ చేస్తున్నారు, మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు కంటెంట్లో తెలుస్తుంది. ఎందుకంటే ఈ బి అనే పర్సన్ తెలియదు మీరు ఎక్కడ మెంటర్షిప్ తీసుకున్నారు, ఏం చదివారో ఏమీ తెలియదు, కానీ మీరు రాసే ఆన్సర్ని బట్టి మీరేంటో డిసైడ్ చేస్తారనమాట. సో కాబట్టి ఇట్లా నేనైతే మీకు మెంటర్షిప్ ఒక ప్లేస్లో తీసుకోండి, టెస్ట్ సిరీస్ ఒక ప్లేస్ తీసుకోండి, చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఉంటుంది. మీరు ఈవెన్ కోచింగ్ కూడా ఒక ప్లేస్లో తీసుకొని టెస్ట్ సిరీస్ ఒక ప్లేస్లో తీసుకుంటే చూడండి చాలా ఎబిలిటీ మీకు క్వాలిటీ చాలా ఉంటుంది అనమాట. ఇటువంటిది నేను సజెస్ట్ చేస్తాను, ఇది కూడా చూసుకోండి. ఇంకొకటి చాలామందికి సరిగా చదవడం అనమాట, ఏం చదవాలి ఏం చదవకూడదు తెలియదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా ఒక సక్సెస్, సో విజయం అనేది, ఈ సక్సెస్ అనేది త్వరగా రావాలి. మనం తక్కువ చదివినా కూడా మంచిగా కన్సిస్టెన్సీగా క్రమశిక్షణగా నేను తక్కువ టైం చదివాను, నేను క్లియర్ చేశాను చాలామంది చెప్తుంటారు చూడండి. అక్కడ వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతారంటే తక్కువ టైం అయినప్పుడు కూడా మనకి రెండు ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి డూస్, ఏం చేయాలి, ఇంకోటి వచ్చేసి డోంట్స్ అనమాట. ఎప్పుడైనా సరే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది డోంట్స్ అనమాట. మనం ఏమి చెయ్యకూడదో తెలిసినప్పుడు సక్సెస్ అనేది మీకు షార్ట్ టైంలో వస్తుంది. సో మీరు ఏదైనా టాపర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాను, ఏం చదవాలంటే జస్ట్ బుక్స్ అవి ఇచ్చి చదవమంటారు. ఆబ్వియస్లీ అందరూ చేయాలి, అది చదవాలి, ఖచ్చితంగా మీరు చదవాలి. అదే మీరు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళి మెయిన్స్ రాసి ఫెయిల్ అయి ఉంటారు కదా, అతని దగ్గరికి వెళ్ళి అడగండి. జస్ట్ వెళ్ళి నేను ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ ఇతనే అది ఏం చెప్తానంటే డోంట్స్ చెప్తాడు. నేను ఈ మిస్టేక్ చేశాను, ఇలా పోయింది, అవి చేయొద్దు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఏమి చేయకూడదు తెలుసుకుంటే సక్సెస్ చాలా తక్కువ టైంలో మనల్ని వరిస్తుంది. ఏం చేయాలంటే కామను, ఆటోమేటిక్గా నువ్వు ఏం చేయకూడదు అన్నప్పుడు ఇవి చేసేస్తావు ఆటోమేటిక్గా. కాబట్టి తప్పులు ఏమున్నాయి అంటే స్క్రాప్ ఏముందో, మీకు ఇప్పుడు ఒక బుక్ ఉంది, సో ఒక బుక్ చదువుతున్నారు మీరు, ఆ బుక్ చూడండి, బుక్లో మొత్తం చదువుతారా మీరు, ఈ బుక్లో మీకు ఓన్లీ కంటెంట్ 60% మాత్రం మీకు హెల్ప్ అవుతుంది, మొత్తం ఇంకో 40% అనేది మీకు హెల్ప్ అవ్వదు. ఇదంతా ఎందుకంటే ఇది అర్థం కావడానికి, ఈ 60% మనకు అర్థం కావడానికి 40% బేస్లో తీసుకుంటాం అనమాట. అర్థమైందా? కాబట్టి ఇటువంటి మిస్టేక్స్ చేయొద్దు.
ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఎవరైనా మన మిషన్ కోహినూర్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్కి లింక్ ఇచ్చాను, మన టీం వాళ్ళు లింక్ ఇచ్చారు, అక్కడ నుంచి కాంటాక్ట్ అయ్యి మీరు రిజిస్టర్ చేసుకోండి మీ పేరు అనేది. సో మీరు మిషన్ కోహినూర్లో జాయిన్ అవ్వాలనుకుంటే నేను జాయిన్ ఇంట్రెస్ట్గా ఉన్నానని మన వాట్సాప్ టీంకి అయితే మెసేజ్ చేయండి. మీ డీటెయిల్స్ అన్ని సేవ్ చేసుకుని అది లాంచ్ చేసే హాఫ్ అన్ అవర్ ముందు మీకు అందరూ కాల్ చేస్తారు, మన టీం వాళ్ళు కాల్ చేసి నేనైనా కాల్ చేసి మీకు అందరూ కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఇంకా హాఫ్ అన్ అవర్లో లాంచ్ చేస్తున్నాము. మీరు ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉంటుంది, తక్కువ ప్రైస్లో ఉంటుంది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అఫోర్డబుల్గా ఉండే విధంగా మనమైతే ప్రొవైడ్ చేస్తాము. కాబట్టి ఇటువంటి మిస్టేక్స్ అనేవి మీరు ఫస్ట్లో చేయొద్దు. బుక్స్ సరిగా తీసుకోవాలి, రిజల్ట్స్ చూసుకోండి, కీ చూసుకోండి, ఫస్ట్ రిజల్ట్ వరకు వెయిట్ చేయకండి. మీరు తర్వాత వచ్చేసి మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. హరిగా ఆఫర్లు వస్తున్నాయని చెప్పేసి అక్కడ జాయిన్ అవ్వద్దు. ఈవెన్ మన మెంటర్షిప్ గురించి కూడా నేను కొన్ని డెమో క్లాసెస్ కావచ్చు, మీకు పీడిఎఫ్లు అన్ని ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. నేను మనదే జాయిన్ అవ్వమని చెప్పట్లేదు. మీకు ఎక్కడ నచ్చినా కూడా, మీకు ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ జాయిన్ అవ్వండి. మీకు మనకు కావాల్సింది ఫైనల్గా మీరు సక్సెస్ అవ్వడం. కాబట్టి మీకు ఎక్కడ మంచిగా అనిపించినా జాయిన్ అవ్వండి. డెమోలు చూడండి, వాళ్ళకి డెమోస్ అన్ని ప్రతి ఒక్కరి మనే కావచ్చు అన్ని డెమోస్ చూస్తే మీరు జాయిన్ అవ్వండి. అంతే తప్ప తొందరపడి జాయిన్ అయ్యి మనీ వేస్ట్ చేసుకొని చాలామంది టెస్ట్ సిరీస్లు జాయిన్ అయిపోయి విపరీతంగా బయట మనీ వేస్ట్ చేసుకుంటారు, ఎక్కడ కూడా రీఫండ్ ఇవ్వరు. సో వేస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకోటి జాయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్ అయినా సరే మీరు డిస్కస్ చేసుకొని మంచిగా టైం ఉంది, ఒక 1 వీక్ తీసుకోండి, 7 days తీసుకొని మంచిగా ఆలోచించండి. ఎక్కడ బాగుంది టెస్ట్ సిరీస్, ఎక్కడ బాగుంది మెంటర్షిప్, ఎక్కడ బాగుంది అన్ని ఎంక్వైరీస్ జాయిన్ అవ్వండి. ఒక 2 days లేట్ అవుతుందేమో అంతే కదా, మళ్ళీ కవర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మీరు ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ ప్రకారం మీరు వెళ్ళారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేదానికి చాలా వరకు పర్సెంటేజ్ ఉంటుంది అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, 563 పోస్టులు ఉన్నాయి. ఇటువంటి నోటిఫికేషన్ ఎప్పటికీ రాకపోవచ్చు. ఇటువంటి ఆపర్చునిటీ వదులుకోవద్దు. ఆల్రెడీ ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు, క్లియర్ అయిపోయింది. మెయిన్స్ అనమాట, ఇది ఒక్క స్టెప్ మాత్రమే ఉంది. ఈ ఒక్క స్టెప్ కానీ బాగా హార్డ్ వర్క్ చేస్తారంటే మంచి సర్వీస్లో మీరైతే పడిపోతారనమాట. ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.